ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము అడుగుడి ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడు తీయబడును అనే వాక్యము ద్వారా మనము దేవుణ్ణి ధ్యానిద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము ద్వారా ప్రభు వాక్యము మనకి వెల్లడిస్తుంది. ఏమని అంటే అడుగుడి ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడు తీయబడనని. మనము అడిగేటువంటిది ప్రతిది కూడా మనకి ఇయ్యబడుతుందని, వెతికేటువంటిది ప్రతిది కూడా మనకు దొరుకుతుందని, మనము తట్టే ప్రతిది కూడా తీయబడుతుందని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కనుక మనము అడిగేటువంటి వారంగా ఉందాము. ప్రభు సన్నిధానంలో మనము అడిగేటువంటి వారంగా ఉందాము. అయితే మనము ఏ విధంగా అడగాలి ప్రభు సన్నిధానంలో అనేది మనం ఒకసారి చూద్దాము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను, మనము దేవుని యందు అదేవిధంగా దేవుని మాటలు మన యందు ఎప్పుడైతే నిలిచి ఉంటాయో అప్పుడు మనకి ఏది ఇష్టమైతే దానిని మనము అడిగితే అది ఇవ్వబడునని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని యందు అదేవిధంగా దేవుని యొక్క మాటలు మన యందు నిలిచి ఉండేలాగన మనము నిత్యము కూడా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు నిలిచి ఉండవలసిన వారమై ఉంచున్నాము. దేవుని యొక్క మాటలు మన యందు నిలిచి ఉండిన ఎడల మనం ఏది అడిగితే అది దేవుడు మనకి అనుగ్రహిస్తానని దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనము దేవుని యందు అదేవిధంగా దేవుని మాటలు మన యందు నిలిచి ఉండేలాగన మనము నిత్యము కూడా ఆ విధంగా ఉండడానికి ఇష్టపడదాము. ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడలంగా, ప్రభువుకి ఇష్టమైనటువంటి పాత్రలుగా మనం ఉండడానికి మనము ఇష్టపడదాము. నా యందు మీరు, దేవుని యందు మనము, అదేవిధంగా మన యందు దేవుని మాటలు నిత్యము నిలిచి ఉండులాగన మనము జీవిద్దాము. ఎప్పుడైతే ఆ విధంగా మనము జీవిస్తామో మనకి ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు మనకి అనుగ్రహిస్తానని వాక్యము మనకి వివరిస్తుంది. కనుక ప్రభు యందు నిలిచి ఉండి మనకు నచ్చినది, మనకి ఇష్టమైనది దేవుని అడిగితే మనకు అనుగ్రహించు వారై ఉంటున్నారు. అదేవిధంగా మనము అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తమును సాధ్యమని అతనితో చెప్పెను. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. అయితే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అనుగ్రహించబడును అన్నాడు. అదేవిధంగా నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యం అంటున్నాడు దేవుడు. పైన మనకి ఇష్టమైనది ఏదైతే అడుగుతామో అది దేవుడు మనకి అనుగ్రహిస్తానన్నాడు. అదేవిధంగా కిందికి వచ్చేవరకు దేవునికి సమస్తము కూడా సాధ్యం అంటున్నాడు. ఏది కూడా అసాధ్యమా అనేది లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. నమ్మి విశ్వసించి మనము ప్రభువుని ఏది అడిగినా కూడా అన్నీ దేవుడికి సాధ్యమే అని సెలవిస్తుంది వాక్యము. కనుక సమస్తమును కూడా సాధ్యమై ఉంటున్నవి ప్రభు చెంత. ఎప్పుడైతే మనము నమ్మి విశ్వసించి ప్రభును అడుగుతామో దేవుడికి సమస్తమును కూడా సాధ్యమై ఉంటుంది. అదేవిధంగా మనకి ఇష్టం ఏదో అది అడగొచ్చు మనము ప్రభు సన్నిధానంలో. అదేవిధంగా అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని వాక్యము మనకి వివరిస్తుంది. అప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం మనకి ఈ విధంగా బోధిస్తుంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మనము ప్రార్థన చేయనప్పుడు మనము ప్రభువుని ఏదైతే అడుగుచున్నామో వాటినెల్లా కూడా మనము పొంది ఉన్నామని విశ్వసించి ప్రార్థించాలి అని వాక్యము మనకి వివరిస్తుంది. మనం అడిగేటువంటి ప్రతిదీ కూడా దేవుని చేత మనము పొంది ఉన్నామని విశ్వసించి నమ్మి ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో అప్పుడు మనకి అవి కలుగునని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. మొదటిగా దేవుడు మనల్ని అడుగుడి ఇయ్యబడును అంటున్నాడు, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు తీయబడిన అన్నాడు. అదేవిధంగా నా యందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. అదేవిధంగా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నాడు దేవుడు. ఏది కూడా దేవునికి అసాధ్యమైనది లేదు, సమస్తమును సాధ్యమై ఉంటుంది. అదేవిధంగా మనం అడిగేటువంటి ప్రతిదీ కూడా పొంది ఉన్నామని నమ్మి విశ్వసించి దేవుని సన్నిధానంలో మనము ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు.
అదేవిధంగా మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అది దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందురని వారితో చెప్పాను అని వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము మనకి వివరిస్తుంది. మనము ప్రార్థన చేయనప్పుడు ఏవైతే మనకు దొరికినవని మనము నమ్మి ప్రార్థిస్తామో వాటన్నిటినీ కూడా మీరు పొందుకొని ఉన్నారని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక దేవుని సన్నిధానంలో మనము ఆ విధంగా నమ్మి విశ్వసించి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదనని కీర్తన 91వ అధ్యాయము 15వ వచనము మనకి వివరిస్తోంది. దేవునికి మనము మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఉత్తరమిస్తాడు. మన శ్రమలన్నిట్లో నుండి కూడా మనకి తోడై ఉంటాడు దేవుడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, అతని శ్రమలన్నిటిలో నుండి కూడా నేను అతనికి తోడై ఉండదనని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక మనము మొరపెట్టినటువంటి ప్రతి విషయం కూడా దేవుడు ప్రతి దానికి కూడా ఉత్తరం ఇస్తాడు. మన శ్రమలన్నిటిలో కూడా దేవుడు మనకి తోడై ఉంటారు. దేవుని సన్నిధానంలో మనం ఆ విధంగా ఉండడానికి ఇష్టపడదాము. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదురో వారందరూ కూడా దేవుని కుమారులయ్యుందురని రోమా 8:14 మనకి వివరిస్తుంది. దేవుని యొక్క ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని వాక్యము వివరిస్తుంది. అయితే మనము ఏమి అడగాలి ప్రభువుని, దేనికి మనము మొరపెట్టాలి అనేది ఇక్కడ తెలుసుకుందాము. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు అని వాక్యము వివరిస్తుంది. మనందరము కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినట్లయితే మనందరము కూడా దేవుని కుమారులము, అదేవిధంగా కుమార్తెలమై ఉంటాము. కనుక ప్రభువుని మనం ఏమీ అడగాలి అంటే దేవుని యొక్క ఆత్మ కొరకు మనము అడగవలసిన వారమాయించున్నాము. దేవుని ఆత్మతో మనము నింపబడినట్లయితే, దేవుని యొక్క ఆత్మ వరములతో మనము నింపబడి ఉన్నట్లయితే దేవుని యొక్క కుమారులము కుమార్తెలముగా ఉంటాము. మనము దేని గురించి దేవుణ్ణి అడగాలంటే దేవుని యొక్క ఆత్మ చేత మనల్ని నడిపించమని దేవుణ్ణి అడగాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనము నడిపించబడతామో అప్పుడు మనము దేవుని కుమారులమై కుమార్తెలమై ఉంటాము. కనుక ప్రభు ఆత్మ చేత మనల్ని అభిషేకించమని, దేవుని యొక్క ఆత్మ చేత మనల్ని నడిపించమని మనము దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా మనము దేవుని యందు నా యందు మీరును మీ అందు నా ఆటలను నిలిచి ఎడల అంటున్నారు. కనుక మనము దేవుని యందు నిలిచియుండి, దేవుని ఆటలు మన యందు నిలిచియుండి, ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నడిపించము, నీ ఆత్మ చేత అభిషేకించమని ఎప్పుడైతే మనం అడుగుతామో అవి మీకు అనుగ్రహించబడనని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. అదేవిధంగా నీవు నమ్ముట నీవంతైతే నమ్మిన మనకి సమస్తము సాధ్యం అంటున్నాం. దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నమ్మి విశ్వసించి సమస్తము సాధ్యమైనటువంటి దేవుని యొక్క ఆత్మ చేత మనల్ని నడిపించమని మనము ప్రార్థించే బద్దలమై ఉంటున్నాము. అదేవిధంగా మనము ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతామో వాటిని పొంది ఉన్నామని విశ్వసించి ప్రార్థించమంటున్నాడు దేవుడు. కనుక దేవా నీ ఆత్మ చేత నన్ను నింపి ఉన్నందుకు వందనాలని చెప్దాము. దేవా నీ ఆత్మ చేత నన్ను నడిపిస్తున్నందుకు వందనాలని చెప్దాము. దేవా నేను నీ కుమార్తెను నీ కుమారుడనై ఉన్నందుకు వందనాలని మనము ప్రభు సన్నిధానంలో చెప్పువారమై ఉంటున్నాము. అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అతని శ్రమలన్నిటిలో నేను అతనికి తోడై ఉంటానంటున్నాడు దేవుడు. కనుక మనము మొరపెట్టగా దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. మన శ్రమలన్నిటిలో దేవుడు మనకు తోడై ఉంటాడు. మన ప్రతి బలహీనత యందు మనల్ని బలపరచువాడై ఉంటున్నాడు దేవుడు. దేవుని ఆత్మ చేత మనల్ని నడిపిస్తూ అదేవిధంగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనందరము ఉండునట్లుగా ప్రభు సన్నిధానంలో అడుగుదాము. అదేవిధంగా మనకిష్టమైనది దేవుణ్ణి అడుగుదాము, దాన్ని పొంది ఉన్నామని విశ్వసిద్దాము. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు కనుక వాక్యంలో మనము నిలిచి ఉందాము. ఈ విధంగా ఉండడానికి దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఎట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితం అవునుగాక. వాక్యానుసారంగా మనము జీవిద్దాము గాక. దేవుని ఆత్మ చేత నడిపించబడుచు దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవింతుము కాక. ఆమేన్.